హే గాయ్స్, మా స్కూల్ వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ అవుటింగ్ తీసుకెళ్తారు. సో ఈసారి కూడా తీసుకెళ్తున్నారు. ప్లేస్ వచ్చేసి వండర్లా. మా స్కూల్ బస్లోనే మమ్మల్ని అయితే తీసుకెళ్తారు. సో మేము అక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. అందుకే నేను ఇలా వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మా వాళ్ళైతే ఇంకా ఫుల్ డాన్స్లు అయితే స్టార్ట్ చేసేసారు. మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ కూడా మాకు రిసార్ట్స్కి అయితే తీసుకెళ్లారు. ఈసారి వచ్చేసి వండర్లా తీసుకెళ్తున్నారు. అండ్ నేను వచ్చేసి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను వండర్లా. ఇంకా మంచి మంచి లొకేషన్స్ అవన్నీ ఉంటే కూడా నేను ఈ వీడియోలు అన్నీ కవర్ చేస్తున్నాను. మా వాళ్ళైతే ఫుల్ జోష్లో ఉన్నారు. నన్ను కూడా రా డాన్స్ చేయన్నారు. బట్ అన్ని హిందీ పాటలు పెట్టారు, స్లో పాటలు పెట్టారు. నాకైతే ఫుల్ జోష్ సాంగ్స్ కావాలి డాన్స్ చేయాలంటే. అందుకే నేను సైలెంట్ అయిపోయినా. ఇంకా కంటిన్యూస్గా మాకు వర్కింగ్ ఉండే, మేమైతే అసలు రెస్ట్లెస్ ఉన్నాము. నా ఫేస్ అయితే అప్పటికి డల్ అయిపోయింది. ఇంకా సరేలే, ఎప్పుడు చూడలేదు కదా, ఇంకా ఫ్రెండ్స్తో వెళ్దాము అనేసి ఆఫీస్ కొలీగ్స్తో అయితే వెళ్తున్నాను. అంటే ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్తాము, బట్ ఇలా కొలీగ్స్తో వెళ్తే కూడా చాలా మజా ఉంటుంది. అందుకే నేను అసలు మిస్ అవ్వలేదు. ఖచ్చితంగా నేనైతే వెళ్తాను ఎక్కడికైనా. మేమైతే లొకేషన్కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోగానే ఫస్ట్ వాళ్ళు మాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్. అది ముందే చెప్పొచ్చు కదా, అందరు బ్యాగ్లో పెట్టేసుకుని వచ్చేసినాము. అందరు ఫ్యూజ్లో అవుట్ అయిపోయినాయి. ఇంకేం చేస్తాం, బస్లోనే స్నాక్స్ పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోయినాం. ఇంకా బయట మనకు వచ్చేసి ఫుడ్ స్టాల్ అయితే ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. ఇంకా వండర్లా ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది. బ్యాగ్స్ చెక్ చేసేసి లోపలికైతే పంపించేస్తారు. వెళ్ళగానే మనకు ఫస్ట్ అట్రాక్టివ్గా కనిపించేది ఈ వాటర్ ఫౌంటైన్. ఇంకా అస్సలు ఎవరు తగ్గేదే లే అన్నట్టుగా వీడియోలు ఫోటోలు అయితే ఫుల్ తీసేసుకుంటున్నారు. మా స్టాఫే అరౌండ్ 200 మెంబర్స్ అలా వెళ్ళామన్నమాట. మేబీ ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ ఆ రోజే చాలా మంది స్కూల్స్, కాలేజెస్ స్టూడెంట్స్ అయితే ఫుల్ వచ్చేసారు. ఇంకా బయట సైడ్ అయితే మొత్తం మస్తు ఉండే, చాలా క్లీన్గా ఉండే, నీట్గా ఉండే. ఇంకా మా వాళ్ళు అయితే అందరూ ఫొటోస్ తీసుకోవడం, గ్రూప్ ఫొటోస్, ఇంకా ప్రిన్సిపల్తో ఫొటోస్ అలా తీసుకుంటూ అందరం ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఇంకా ఇలా బయట స్నాక్స్ కూడా పెడతారు, మనం కొనుక్కొని తినొచ్చు అన్నమాట. చూడండి, ఈ బ్యాచ్ అంతా మా వాళ్ళే ఫుల్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వెట్ అండ్ డ్రై గేమ్స్ ఆడడానికి. వాటర్ గేమ్స్ ఆడడానికి మనకైతే ఇక్కడ కాస్ట్యూమ్ అవైలబుల్గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 250. మనం ఇంటి నుంచి కూడా తెచ్చుకోవచ్చు కావాలంటే. మళ్ళీ మనం యూజ్ చేశాక రిటర్న్ చేయాలి ఆ డ్రెస్సెస్ అనేది. ఒకవేళ మీకు ఇది కంఫర్టబుల్ లేదు, మా ఓనే కావాలనుకుంటే ఇంటి నుంచి తెచ్చుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారనేసి నేనైతే ఒక వీడియో తీసుకున్నాను. దీని తర్వాత మాకు ఎంట్రీ టికెట్ ఇచ్చేసిర్రు. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది వచ్చేసి ఎంట్రీ టికెట్ అండ్ ఫుడ్ కూపన్ కూడా. నేనైతే చికెన్ బిర్యానీ తీసుకున్నాను అండ్ వెజిటేబుల్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉండే. ఇంకా బయట ఉన్నప్పుడు వెజ్ బిర్యానీ ఎందుకులే అనేసి నేనైతే చికెన్ బిర్యానీని ప్రిఫర్ చేశాను. ఇంకా లోపలికి వెళ్ళగానే అప్పుడు రిపబ్లిక్ డే టైంలో అనమాట. లోపల మంచిగా డెకరేషన్స్ అయితే చేస్తున్నారు, మంచిగా రంగోలీ అండ్ ఆల్ మంచిగా ఉండనమాట చూడడానికి. ఇంకా మేమైతే ఇక్కడ కూడా పిక్చర్స్ కొని తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళగానే మనకైతే ఇలా స్టాల్స్ అన్ని కనిపిస్తాయి. ఐస్ క్రీమ్స్, టీ, కాఫీ అన్ని అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి గేమ్స్ ఆడేసి ఆ డాల్స్ని అయితే మనం తీసుకోవాలి. అక్కడ మనీ పే చేయాలి, పే చేసి ఆడుకోవాలి. ఫస్ట్ వెళ్ళగానే ఈ వ్యూ బాగుందనేసి ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వరకు అయితే ఫేస్ డల్ అయిపోతుంది అండ్ ఫుల్ ఎండ కూడా ఉండే. నేనైతే బయట ఎండలో తిరిగాను అనుకో, చాలా ఫాస్ట్గా సిక్ అయిపోతాను, డల్ అయిపోతాను అనమాట. అంత యాక్టివ్గా ఉండను. మార్నింగ్ ఉన్నంత యాక్టివ్ అసలు ఈవినింగ్ వరకు అస్సలు ఉండలేను. అది ఎందుకో నాకు తెలియదు. ఫుడ్ తిన్నా, ఏం చేసినా ఆ యాక్టివ్నెస్ అనేది మళ్ళీ రాదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా గ్రీనరీ ఉంటుంది. ఫస్ట్ అయితే మేమైతే డ్రై గేమ్స్ ఆడదామని ఫిక్స్ అయ్యి వెళ్ళాము. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే అనమాట. సిచ్యువేషన్ డిమాండ్స్, ఒకవేళ వెట్ ఆడాలనుకుంటే ఆడుదాం, లేకుంటే లేదు తర్వాత చూద్దాం అనేసి ముందే ఫిక్స్ అయ్యాము. ఫస్ట్ టైం కొంచెం డే చేసి నేనైతే పెద్ద పెద్ద గేమ్సే ఆడాను. కొంచెం రోలర్ కోస్టర్ రైడ్ అదంతా ఆడినాం అన్నమాట. భయం వేసింది అనుకో, చాలా భయం వేసింది. ఇంకేం చేస్తాము, ఆడాలి, తప్పదు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ప్లేస్లో నేను ఫొటోస్ తీసుకుందామని చాలా ట్రై చేసిన, కానీ అప్పటికే గుంపులు అంతా అక్కడే ఉన్నారు ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ. ఇంకా వద్దులే, తర్వాత చూద్దాం అనేసి నేనైతే లోపలికి వెళ్ళి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు డ్రై గేమ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ రోలర్ కోస్టర్ చూసారా, వామ్మో, చూస్తేనే భయం వేస్తుంది కదా. దానిలో కూర్చుంటే నాకైతే చచ్చిపోయినట్టు అనిపించింది అనమాట. చాలా భయం వేసింది. అంటే ఏమన్నా ప్రాబ్లం ఉందనుకో, హెల్త్ ప్రాబ్లమ్స్, వీ షుడ్ నాట్ రైడ్ అనమాట. అస్సలు అంత డే చేయకూడదు. అక్కడ అన్ని ప్రికాషన్స్ కూడా రాసి ఉంటాయి, ఎవరెవరు ఎక్కాలి, ఎక్కొద్దు అనేసి. మేము ఓకే, ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా అనేసి ఎక్కినా, బట్ చాలా భయం వేసింది నాకు. మీరు ఎప్పుడైనా రోలర్ కోస్టర్ ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ అయితే చెప్పండి. ఇప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అది చూసి ఎంజాయ్ చేయండి.
చూసారా, అది రివర్స్ అయినప్పుడు అయితే పై ప్రాణాలు పైకే పోతున్నట్టు అనిపిస్తుంది, అంత భయం వేస్తుంది. బట్ ఓకే, ధైర్యం చేసి ఎక్కొచ్చు, ఫ్రెండ్స్ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దాని పక్కనే ఇది ఉండే, ఇది చూసారా, ఇది మరీ రివర్స్ అయిపోతుంది, ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తుంది. ఫస్ట్ ఎక్కుదాం అనుకున్నాము, బట్ అది ఎక్కగానే భయం వేసి ఇంకా వద్దులే బాబోయ్ ఇంకా దండం అనేసి ముందుకు వెళ్ళిపోయినాం. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే చిన్నపిల్లల గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓన్లీ చిన్నపిల్లలు కూర్చునే సీటింగ్ అది ఉంటుంది కదా, అలా ఉన్నాయి. అవైతే ఎక్కలేదు, కొంచెం పెద్దవాళ్ళు కూర్చునేలా ఉండేవి మాత్రమే ఎక్కినాము. రాకింగ్ టగ్ అంట చూడండి ఇక్కడ. ఇది చిన్నపిల్లలే ఉన్నారు ఎక్కువ. ఫస్ట్ ఇది ఎక్కుదాం అనుకున్నాం, అరే మొత్తం చిన్నపిల్లలే ఉన్నారు ఎందుకులే మనకు అవసరమా అనేసి వదిలేసి వేరే దానికైతే వెళ్ళిపోయినాం మేము. తర్వాత ఇది ఎక్కాలని బాగా ఇంట్రెస్ట్ ఉండే, బట్ అంత పైన ఉండే వరకు నాకైతే ఫుల్ భయం వేసింది. అమ్మో స్పీడ్గా తిప్పుతారా ఏంటి, తిప్పితే ఇంకేమన్నా ఉందా అనేసి చాలా భయం వేసి నేనైతే వెళ్ళలేదు. తర్వాత మా వాళ్ళు వెళ్ళారంట, వాళ్ళని అడిగితే చాలా స్లోగా తిప్పారంట. లిఫ్ట్లో అయితే పైకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత పైన ఉంటుంది అది, అక్కడ తిప్పుతారు, బట్ చాలా స్లోగానే తిప్పిరంట. ఇదైతే చాలా సింపుల్గానే ఉండే, అంత భయమేం అనిపించలేదు. నేను మా కొలీగ్ ఇద్దరం అయితే కూర్చున్నాము. దాని తర్వాత అక్కడ నుంచి వెట్ గేమ్స్ దగ్గరికి వెళ్ళినాం. అంటే అక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథలు పడుతున్నారో చూద్దామని పోయినాం. వెళ్ళగానే ఈ ట్రీ భలే అనిపించింది, అందుకే కొంచెం వీడియో షూట్ చేసిన. పెద్దగా మంచిగా ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ గ్రీనరీ కూడా అవైలబుల్గా ఉంటుంది, మనం కూర్చోవచ్చు హ్యాపీగా. సో చూడండి, వెట్ గేమ్స్ దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ జనాలు అయితే ఫుల్ ఇంట్రెస్టెడ్గా ఉండే. నాకైతే ట్యాన్ అయిపోతాను, మళ్ళీ అప్పుడు కోల్డ్ కూడా ఉంది, అందుకే భయం వేసి అస్సలు నీళ్ళలో దిగలేదు. ఇంకా ఈ వెట్ గేమ్స్ దగ్గర నుంచి వచ్చేసి మాకైతే ఫుల్ ఆకలి అవుతుండే. ఇంకా రెగ్యులర్గా ఒక టైం అంటూ అలవాటు అయిపోయింది కదా, ఇంకా వెళ్ళేసి అక్కడ క్యాంటీన్ ఉంటుంది అనమాట, అక్కడ నుంచి మేము బిర్యానీ అయితే తీసేసుకున్నాము. వెజ్ అప్పటికి రెడీగా లేకుండే, నాన్ వెజ్ అయితే రెడీగా ఉండే, ఇమీడియట్గా ఇచ్చేసిర్రు. టేస్ట్ వైజ్ అయితే ఫుడ్ ఆసమ్ ఉండే, చికెన్ బిర్యానీ అయితే మస్తు ఉండే, దాంతోపాటు ఒక గులాబ్ జామున్ కూడా ఇచ్చారు. ఈవెన్ అంబియన్స్ కూడా చాలా బాగుండే, నీట్గా క్లీన్గా అట్రాక్టివ్గా ఉండే. దీని తర్వాత మేము ఇమీడియట్గా గ్లోబల్ స్పేస్ ఆర్గనైజేషన్కి అయితే వెళ్ళాము. ఇంకా మా స్కూల్ వాళ్ళందరం మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయాము. ఇది ఒక మేడం సజెస్ట్ చేశారనమాట, మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయండి ఖచ్చితంగా అని చెప్తే ఇంకా ఒకరికొకరు మళ్ళీ మాట్లాడుకొని గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వెళ్ళాము. ఇంకా మా సర్స్ అలా చాలామంది ఉండే, ఫుల్ ఫన్గా ఉండే, అంటే వెయిటింగ్ టైం ఎక్కువ ఉండే, ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట లైన్లో. ఇక్కడ చూడండి, మీకు ఒక స్లోగన్ అయితే వినిపిస్తుంది, మంచిగా అబ్జర్వ్ చేయండి గైస్. విన్నారా స్లోగన్? మస్తు ఎనర్జీ వచ్చేసింది ఇంకా మాకు కూడా. ఇంకా మేము కూడా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ జోక్స్ ఫుల్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం కదా, అస్సలు అర్థం కాలేదు ఎందుకు ఇక్కడ నించున్నాము అనేసి మాకు పెద్ద డౌట్ అనమాట. తర్వాత లోపలికి అయితే వెళ్ళాము. మొత్తం ఇలా డార్క్గా ఉంది, సీట్స్ అయితే ఉన్నాయి అక్కడ, ఇంకా దాని మీద వెళ్ళి కూర్చోవాలి. గాయస్ లోపలికి వెళ్ళాక నేనైతే ఈ వీడియో ఫుల్గా షూట్ చేశాను, మీరు డెఫినెట్గా మొత్తం వాచ్ చేయండి. నేను ఇక్కడైతే ప్లే చేస్తాను, 5 minutes ఉంటుంది అరౌండ్. ఈ వీడియో చూస్తే మీరు వేరే ప్రపంచంలోకి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. మీరు వండర్లాకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇదైతే విజిట్ చేయండి, అస్సలు మర్చిపోకండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్, చూసేసేయండి మీరు కూడా.
గాయ్స్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉండే, అసలు డోంట్ మిస్ ఇట్. మీరు వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేసి. చాలా అంటే చాలా నచ్చింది, అందరూ మస్తు ఎంజాయ్ చేసిర్రు. ఇంకా బయటికి రాగానే ఇంకా వేరే రైడ్స్ ఏమన్నా చూద్దాం అనేసి మేము వెతుకుతూ అటు ఇటు తిరుగుతున్నాం అనమాట. ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మధ్యలో. అండ్ ఇక్కడ వచ్చేసి ఫేమస్ రైడ్ ఇది చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే, బట్ మా కొలీగ్స్ అంతా ఇంట్రెస్టెడ్ లేకునండే. సరేలే నేను ఒక్కదాన్ని పోయి ఏం చేయాలనేసి నేను కూడా చేయలేదు. యాక్చువల్లీ ఈ ట్రైన్ ఎక్కాలని చాలా ఇంట్రెస్టెడ్ ఉండే నాకు, బట్ చాలా క్యూ ఉంది. అబ్బా అంతమంది క్యూలో ఎంతసేపు వెయిట్ చేయాలో, ఏ టైంకి వస్తుందో అనేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయినా. शायद देखो अब కానీ తడిచిపోతారు. అది అయిపోగానే ఇది చూసినాం. ఓరి నాయనో, ఇది కూడా మొత్తం రివర్స్ తిరుగుతుంది. ఆ రివర్స్ అంటేనే భయం వేస్తుంది అసలు. నార్మల్గా తిరిగితే ఏం అనిపించదేమో, కానీ అది రివర్స్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడే చాలా భయం వేస్తుంది. ఇంకా వద్దులే అంత సాహసాలు మనకొద్దు అనేసి మేమైతే జస్ట్ చూసి వెళ్ళిపోయాం. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. అంటే ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు చాలా కంఫర్టబుల్గా కూర్చొని అండ్ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ వైల్డ్ రైడ్ అయితే మేమైతే మిస్ అయిపోయినాము. అంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళు 4 o'clock ఎప్పుడు స్టార్ట్ చేస్తా అన్నారు. అంటే ఆ టైమింగ్ ఉండే, ఇంకా మేము తర్వాత మర్చిపోయాము. ఇంకా మొత్తం తిరుగుతూ అసలు ఇది గుర్తు కూడా లేకుండే. ఇది కూడా చాలా బాగుండేనంట. పిల్లలతో వెళ్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి అన్నీ చూపించండి ఇక్కడికి వస్తే. ఇది కూడా ఎక్కాలని ఉండే, బట్ చాలా మంది జనాలు ఉంటున్నారు. ఎక్కడ పోయినా ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళని చూసి అసలు ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుంది అన్నమాట. అందులోనూ వీకెండ్కి పోయినాం కాబట్టి ఫుల్ రష్ ఉండే, చాలా మంది వచ్చారు, స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్. ఇంకా ఇవన్నీ అయిపోయాక ఇంకొక సైడ్ కూడా వెట్ గేమ్స్ ఉంటాయి. మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో ఒకసారి చూద్దాం ఏం చేస్తుర్రో అనేసి అక్కడికైతే వెళ్ళి ఒక లుక్ వేసినాము. ఇది పరిస్థితి ఇలా ఉండే. సరేలే వాళ్ళు ఎంజాయ్ చేయని అనేసి మేము వేరే రైడ్స్ కోసం అయితే వెళ్ళాము. ఇంకా ముందుకెళ్తే ఇదేదో బాగానే ఉన్నట్టు అనిపించింది, చాలా సింపుల్ది. అయితే నేను మా కొలీగ్ ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ఆయన ఎక్కించుకొని అన్నాడు, సరే మేము ముగ్గురు కూర్చుంటారంటే తిప్పుతానులే అనేసి ఒక 3 rounds అలా తిప్పాడు అన్నమాట. ఇది మరీ చైల్డిష్గా చిన్న పిల్లలది అన్నమాట. ఓకే, ఎంజాయ్ చేయడానికి ఏదైతే ఏంటి అనేసి వెళ్ళిపోయాము. ఇంకా 2 types ఆఫ్ గేమ్స్ ఉంటాయి. అవి 2 ఎక్కేసి బయటకైతే వచ్చేసినాము. ఫుల్ ఆకలి అవుతుంది, ఏమన్నా తిందామనేసి అక్కడ రెస్టారెంట్కి అయితే వెళ్ళినాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే పావ్ బాజీ తీసుకుంది. టేస్ట్ అయితే చాలా బాగుండే. అండ్ మా స్కూల్ గ్రూప్లో కూడా హై టీ టైం అనేసి మెన్షన్ చేసిర్రు. మేము చూసుకోలేదన్నమాట, చాలా లేట్గా చూసుకున్నాం. ఇంకా మా స్కూల్ తరఫు నుంచి మాకు టీ అండ్ సమోసా అయితే ప్రొవైడ్ చేసిర్రు. ఇంకా ఇది తిన్నాక అవి తినలేం కదా, ఖాళీ చాయ్ అయితే తాగినాం. సమోసాలు అయితే ఇంటికి పట్టుకొచ్చేసినాం. ఇంకా నేను మా వేరే కొలీగ్ ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. 120 ఏమో ఉండే, కానీ టేస్ట్ కూడా చాలా బాగుండే. ప్రైస్ ఎక్కువ అనిపించింది కానీ టేస్ట్ అయితే బాగానే ఉండే. ఇంకా సాటిస్ఫైడ్ అన్నమాట. ఇంకా వీళ్ళ సతాయిస్తారు కదా ఐస్ క్రీమ్ ఇవ్వడానికి, మేము కూడా వెళ్ళేటప్పుడు అలానే సతాయించి వెళ్ళినాం వాళ్ళను. చూసారు కదా మా వీడియోలో ఎంత అల్లరి చేస్తున్నామో, అది అలానే కంటిన్యూ అవుతుంది అనమాట. ఈవెన్ స్కూల్లో కూడా దానికన్నా డబల్ అల్లరి చేస్తాం మేము. నేను వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను, తను వచ్చేసి వేరేదేదో తీసుకునేయండి. 2 కూడా టేస్ట్ అయితే చాలా బాగుండే. దీని తర్వాత ఇది మోస్ట్ ఫన్నీయెస్ట్ గేమ్ మేము ఆడింది. కార్ డ్రైవింగ్ చేయాలి దీంట్లో. సింపుల్దే కానీ మాకైతే ఎంత టఫ్గా అనిపించిందో. మేమైతే ఫుల్ కష్టపడ్డాము.
ఒకటే దగ్గర మా కార్ రౌండ్గా తిరుగుతుంది అనమాట, ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా నిజంగా కార్ ఇస్తే మేము ఏం చేస్తాము ఇంకా దేవుడికే తెలుసు, ఎంతమందిని చంపేస్తాము. కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాము. వస్తే తల్లి ఇది నొక్కవే అది నొక్కవే అని ఇద్దరం ఒకటికొకరు చెప్పుకుంటూ అసలు ఫుల్ కామెడీ అయిందనమాట. కార్ డ్రైవింగ్ రాకుంటే ఇలా ఉంటుంది చూసారా. మేము రోడ్డు మీదకి రాకుంటే అంత మంచిది అందరికీ కూడా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, అందరం ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. నైట్ టైంలో కూడా వ్యూ అనేది చాలా బాగుండే. ఈ బటర్ఫ్లైస్ ది స్పాట్ చూసారా ఎంత బాగుంది, మస్తు ఉండే. నైట్ టైంలో అయితే చాలా మంచిగా ఉండే, అంటే లైటింగ్స్ అవన్నీ బాగా పెట్టారు. ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి కూడా మంచి స్కోప్ ఉంది ఇక్కడ. ఇంకా మేమైతే బయటకు వచ్చేసినాము. నైట్ వ్యూ కూడా చాలా బాగుండే. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉండే కదా, చూడండి ఎంత బాగుంది. సో ఫైనల్లీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. డెఫినెట్గా ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో విజిట్ చేయడానికి ట్రై చేయండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే కూడా ఫుల్ మజా ఉంటుంది. టికెట్ ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు గైస్, ఆన్లైన్లో చెక్ చేసుకోండి. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గర్ల్స్కి అయితే కనుక స్కర్ట్స్ అండ్ ఫ్రాక్స్ అయితే వేసుకోకండి గైస్. ఏదైనా ప్యాంట్స్ టీషర్ట్స్ అలా క్యారీ చేయండి. అండ్ బాయ్స్ వచ్చేసి కూడా షార్ట్స్ అలా క్యారీ చేస్తే బాగుంటుంది. అంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో మంచిగా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోండి. సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.